బ్యారియర్ రీఫ్ గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాం. 1981లోనే యునెస్కో వాళ్ళు గ్రేట్ బ్యారియర్ రీఫ్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెరైన్ సైన్సెస్ వీళ్ళు గత 37 సంవత్సరాల నుంచి గ్రేట్ బ్యారియర్ రీఫ్ యొక్క హెల్త్ గురించి, అంటే ఆ రీఫ్ ఎలా ఉంది, దాని కండిషన్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి రిపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట. యాన్యువల్గా ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు గ్రేట్ బ్యారియర్ రీఫ్ గురించి ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెరైన్ సైన్సెస్ వాళ్ళు. ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది, అంటే ఈశాన్యంగా గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉందన్నమాట. ఇది దాదాపు 3,48,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో చాలా పెద్ద రీఫ్ ప్రపంచంలో. దీనికి చాలా యూనిక్నెస్, చాలా గొప్ప లక్షణాలు కూడా, అంటే ఈ రీఫ్ యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ 400 రకాల కోరల్స్ ఉన్నాయి, 1,500 జాతుల ఫిషెస్ ఉన్నాయి, 4,000 రకాల మొలస్కా జీవులు ఉన్నాయి. తర్వాత చాలా గొప్ప సైంటిఫిక్ ఇంట్రెస్ట్ కూడా ఈ రీఫ్ మీద అందరికీ ఉంటుంది అనమాట. రీసెంట్గా మనం చూస్తే కనుక కొన్ని ఎక్స్టింక్ట్ అయ్యే జాతులు కూడా, డ్యూగాంగ్ అనే సీకౌ జాతులు, తర్వాత గ్రీన్ టర్టిల్స్, అరుదైన అంతరించిపోయే జాతులు కూడా ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్లో చాలానే ఉన్నాయన్నమాట. అంటే ఇది బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంట్, సైంటిఫిక్ క్యూరియాసిటీ రైజ్ చేయడానికి. తర్వాత కోరల్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. తెలుగులో మనం వింటుంటాం కదా పగడపు దీవులు అని చెప్పి, అలాంటిది అనమాట. సో అయితే గ్రేట్ బ్యారియర్ రీఫ్ పరిస్థితి ఈ మధ్య ఎలా ఉంది అనే దాని మీద రీసెంట్గా ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెరైన్ సైన్సెస్ వాళ్ళు యాన్యువల్ సమ్మరీ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేశారనమాట. గత 5-6 సంవత్సరాలుగా గ్రేట్ బ్యారియర్ రీఫ్ కోరల్స్ కొంత మెరుగుపడుతున్నప్పటికీ మళ్ళా ఈ సంవత్సరం డిటీరియరేట్ అయ్యే అవకాశం ఉంది, అవి ఇబ్బంది పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అసలు ఏంటి కోరల్ రీఫ్ ఎందుకు డిటీరియరేట్ అవుతుంది, ఇంతకుముందు ఎందుకు కొంచెం బెటర్ అయింది అన్నారు, తర్వాత ఎందుకు ఇబ్బంది పడుతుందో ఒకసారి చూద్దాం. 2016-17 సంవత్సరంలో అప్పట్లో ఉన్న చర్చల ప్రకారం ఈ కోరల్ రీఫ్స్, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది కదా, ఈ రీఫ్ మెరైన్ హీట్ వేవ్స్ వల్ల, తర్వాత కోరల్ బ్లీచింగ్ వల్ల, తర్వాత స్టార్ ఫిష్, క్రౌన్ ఆఫ్ థార్న్స్ స్టార్ ఫిష్ వచ్చి ఈ కోరల్స్ని తినేయటం వల్ల, సైక్లోన్ డ్యామేజ్ వల్ల, వీటన్నిటి వల్ల గ్రేట్ బ్యారియర్ రీఫ్ దెబ్బతింటుందని, అక్కడ చాలా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి సైంటిస్టులు 2016-17లో చాలా వాపోయారనమాట. అంటే బాగా ట్రెండింగ్ టాపిక్ ఇది, మెరైన్ హీట్ వేవ్స్. జనరల్గా హీట్ వేవ్స్ అని మనం చదువుతుంటాం కదా వడగాళ్ళని, అలా మెరైన్ హీట్ వేవ్స్ అనమాట. మెరైన్ హీట్ వేవ్స్ వల్ల, తర్వాత కోరల్ బ్లీచింగ్ వల్ల, క్రౌన్ ఆఫ్ థార్న్స్ స్టార్ ఫిష్, ఈ రకమైన స్టార్ ఫిష్ కోరల్స్ని తింటూ ఉంటుంది అనమాట. క్రౌన్ ఆఫ్ థార్న్స్ స్టార్ ఫిష్, తర్వాత సైక్లోన్ డ్యామేజెస్, వీటన్నిటి వల్ల గ్రేట్ బ్యారియర్ రీఫ్ 2016-17లో బాగా దెబ్బతింది. ఆ టైంకి వచ్చేసరికి బాగా దెబ్బతింది అన్నారు. అయితే గత 4-5 సంవత్సరాలుగా గ్రేట్ బ్యారియర్ రీఫ్ కాస్త మెరుగుపడిందంట. దానికి ప్రధానమైన కారణం లానినా కండిషన్ అంటే అక్కడ వెదర్ కాస్త క్లైమేట్ చల్లగా ఉండటం వల్ల, దానిలో వాటర్లో అంత హీట్ లేకపోవడం వల్ల కోరల్స్ బతికాయి అన్నమాట. అయితే ఈ సంవత్సరం రిపోర్ట్ ఏంటంటే ఓషన్ టెంపరేచర్స్ బాగా రైజ్ అవటం వల్ల, ఎల్నినో కండిషన్స్ పసిఫిక్లో ఉండటం వల్ల, అక్కడ ఆ నీళ్లు బాగా వేడెక్కడం వల్ల కోరల్ బ్లీచింగ్ బాగా జరిగే అవకాశం ఉంది. ఈ కోరల్ బ్లీచింగ్ కనుక జరిగితే గ్రేట్ బ్యారియర్ రీఫ్ బాగా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఈ కండిషన్లో కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటి అనేది ముఖ్యమైన ప్రశ్న అనమాట మనకి. అంటే నీళ్లు బాగా వేడెక్కినప్పుడు కోరల్స్లో ఆల్గే ఉంటుంది, జూజాంథలే అంటాం అనమాట. అసలు కోరల్స్కి వాటి వైబ్రెన్స్ కానీ వాటి కలర్ రావడానికి కారణం కోరల్స్లో ఉన్న ఆల్గే. ఈ ఆల్గే అనేది లివింగ్. ఈ ఆల్గే ఏం చేస్తుందంటే ఎప్పుడైతే బాగా వేడి నీళ్లు వేడెక్కుతాయో ఎల్నినో కండిషన్స్ వల్ల, ఓషన్ టెంపరేచర్స్ రైజ్ అవడం వల్ల, దీనిలో జూజాంథలే బయటకు వచ్చేస్తుంది కోరల్లోంచి. సో కోరల్ బ్లీచింగ్ అంటే ఎప్పుడైతే ఈ ఆల్గే జూజాంథలే బయటకు వచ్చేస్తో కోరల్స్ పేల్గా వైటిష్ కలర్లోకి వెళ్ళిపోతాయి, జీవం లేనట్టు. అవి బతికే ఉంటాయి, అంటే అవి కంప్లీట్గా డెడ్ కాదు, కోరల్స్ ఉంటాయి కానీ పేల్ కలర్లో వైటిష్లో చాలా దుర్భరమైన స్థితిలో ఉంటాయి అన్నమాట. దీన్నే కోరల్ బ్లీచింగ్ అంటారు. కోరల్ బ్లీచింగ్ జరిగినప్పుడు కోరల్స్ డెడ్ అయినా అర్థం కాదు, బ్లీచ్ అయిపోయాయి అనమాట. దే ఆర్ ఇన్ ద డార్మెంట్ కండిషన్ అనమాట. దే ఆర్ అండర్ సెవియర్ స్ట్రెస్, దే ఆర్ సబ్జెక్ట్ టు మోర్టాలిటీ అంట. అంటే కోరల్స్ మీద బాగా వేడి నీళ్ళ వల్ల బాగా స్ట్రెస్ అయ్యి, సముద్ర జలాలు వేడెక్కడం వల్ల బాగా స్ట్రెస్ అయ్యి కోరల్స్ బాగా దెబ్బతింటాయి అనమాట. అప్పుడు కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది, కోరల్స్లో ఉన్న ఆల్గే బయటకు వచ్చేస్తాయి. సో కోరల్స్ కలరు చాలా పేల్ వైటిష్ కలర్లో వెళ్ళిపోద్ది అనమాట. దాని యొక్క వైబ్రెన్స్, దాని యొక్క అందం కూలిపోతాయి. మీ అందరికి తెలుసు 1981లోనే యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు గ్రేట్ బ్యారియర్ రీఫ్ని. అయితే ఈ మధ్య యునెస్కో వాళ్ళు ఇది డేంజర్లో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పాలనుకున్నప్పుడు ఆస్ట్రేలియా గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడింది. దానికి కారణం
గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది చాలా టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. చాలామంది ఆస్ట్రేలియాకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ చూడటానికి వెళ్తారు. సో ఎప్పుడైతే యునెస్కో కనుక ఇలాంటి డిక్లరేషన్స్ ఇచ్చిందో అది గ్రేట్ బ్యారియర్ రీఫ్ యొక్క టూరిజం కూడా దెబ్బతీస్తుంది అనమాట. సో ఈ కోరల్ బ్లీచింగ్ వల్ల గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది టూరిస్ట్ అట్రాక్షన్ తగ్గిపోద్ది అని ఒక భయం అనమాట. సో ఓవరాల్గా 2016-17లో ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇందాక చెప్పిన డిస్టర్బెన్సెస్, హీట్ వేవ్స్ రావడం కానీ, కోరల్ బ్లీచింగ్ జరగడం కానీ, స్టార్ ఫిష్ వచ్చి కోరల్స్ని తినేయటం కానీ, సైక్లోన్ డ్యామేజెస్ కావడం కానీ ఇవన్నీ జరిగాయి అనమాట. అయితే ఈ మధ్య కాలంలో ప్రొటెక్షన్ 4-5 years నుంచి లానినా కండిషన్స్ అంటే ఓషన్ వాటర్స్ కాస్త చల్లగా ఉండటం వల్ల గ్రేట్ బ్యారియర్ రీఫ్ కూడా బాగానే ఉంది. కానీ మళ్ళీ ఎల్నినో కండిషన్స్ పసిఫిక్లో బాగా వేడి పెరగటం వల్ల అక్కడ ఓషన్ వాటర్స్ బాగా వామ్ అవటం వల్ల మళ్ళీ బ్లీచింగ్ జరిగే అవకాశం ఉంది. దాంతో రికవర్ అవటం ఎంతైతే 5 సంవత్సరాల నుంచి రికవర్ అయినాయో అదంతా మళ్ళీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది వచ్చే ఈ సంవత్సరం మొత్తం అని చెప్పి. ఒకవేళ కనుక డ్యామేజ్ అయితే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని కూడా అంటున్నారు.